రవి బ్రదర్ తన గురించి చెప్పాలంటే హస్ బీన్ అ వండర్ఫుల్ హస్బెండ్. వీఆర్ లైక్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్గా మేము ఉంటాము. ప్రతిదీ మేమే షేర్ చేసుకుంటాము. థర్డ్ పర్సన్ వరకు పోనీయము. యూజువల్గా మేమిద్దరమే సాల్వ్ చేసుకోవడానికి చూస్తాము. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను సాక్ష్యంలో, ఏమైనా చిన్న గొడవ వచ్చిందనుకో, సింపుల్గా ఆ ఆర్గ్యుమెంట్ నుంచి తను బయటికి వెళ్ళిపోతారు, వాకింగ్ చేసుకొని వస్తారు. నేను అదే హీట్ ఆర్గ్యుమెంట్లో నేను దన ఇంట్లో పనులు చేసేస్తానమాట. ఆ విధంగా మేము కొంతసేపు అయినాక రియలైజ్ అయ్యి, నాది తప్పు ఉంటే నేను సారీ చెప్తాను, తను తప్పు ఉంటే సారీ చెప్పు, అలా మేము రికన్సైల్ అవుతూ ఆ ఒక టాక్టిక్ నేర్చుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. సో హీ హాస్ బీన్ అ వెరీ బెస్ట్ ఫ్రెండ్ and is a wonderful person, a beautiful soul. He has unconditional love for me. That I want to testify. Unconditional. బాగా సతాయిస్తా నేను, అయినా కానీ చాలా పేషెన్స్. అంటే ఇప్పుడు పేషెన్స్గా ఉన్నారు దేవుళ్ళు వచ్చిన తర్వాత. ముందు కొంచెం చాలా షార్ట్ టెంపర్ ఉండేది, అది తగ్గుకుంటే దేవుళ్ళు వచ్చినాక చాలా పేషెన్స్గా ప్రేమగా నన్ను డీల్ చేసుకుంటూ, నన్ను ట్యూన్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. సో ఐ గివ్ గ్లోరీ టు గాడ్ అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు మై లవ్లీ హస్బెండ్ ఆల్సో. సో ఐ గివ్ గ్లోరీ టు గాడ్. ఇంకేమైనా చెప్పాలంటే అన్ని పాజిటివ్తో పాటు కొంచెం నెగిటివ్ కూడా ఉంటాయి, కానీ వాటిని మనం పాయింట్అవుట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అంతే. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆ డిసిషన్ స్టార్టింగ్లో ఏదైనా చిన్న తేడా అయి ఉంటే మా జీవితాలు ఎక్కడ ఉండేటివో తెలియదు, కానీ బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ హిమ్ ఇన్ మై లైఫ్. అండ్ మా ఇద్దరి ద్వారా వీ హ్యావ్ వండర్ఫుల్ సన్స్, రిథమ్ అండ్ రిక్కీ. వీ గివ్ గ్లోరీ టు గాడ్. ఒక ఆశ ఏంటంటే అంతే, నలుగురం కలిసి, ఆయన ఆశ కూడా అదే, నలుగురం కలిసి దేవుని సేవలో ముందుకు స్ట్రాంగ్గా వెళ్ళాలనేదే మా ఆశ. యాక్చువల్గా నా జీవితంలో ప్రతిరోజు స్పెషలే, మనందరి జీవితంలో కూడా స్పెషలే. కానీ తను 25 years సెలబ్రేట్ చేద్దాము అంటే అందరినీ పిలిచి చేద్దాం అన్నప్పుడు ఒక ఆలోచన నాకు ఏంటంటే, దేవుడు చూపెట్టిన కృప కేవలము 25 years ఆఫ్ జర్నీ అన్నది మా శక్తి కాదు, మా బలము కాదు, మా ప్లాన్స్ కాదు, కానీ కేవలం ఆయన ఒక కృప మాత్రమే. కృప ద్వారానే మేము ఒక రూఫ్లో ఉండగలుగుతూ ఉన్నాం. దానిని నేను పంచుకోవాలని మాత్రమే ఈ అకేషన్ ఏర్పాటు చేశాను. సో అన్ని పాజిటివిటీ చెప్పింది, కానీ మా జర్నీ అలాగేం లేదు. మా జర్నీ చాలా అప్ అండ్ డౌన్స్తో ఉంది. ఎలాంటి పరిస్థితి అంటే, ఒకనొక సమయంలో మేము విడిపోతామన్న పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ఇంత సంతోషంగా, ఎందుకంటే మేము కొంతమంది పాస్టర్స్ కలిసి ప్రార్థన చేస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ నన్ను అందరూ కూడా మీ యొక్క ఒక బ్రదర్లా నన్ను ట్రీట్ చేస్తారు కదా. నా గురించి తెలుసు, నా నవ్వు గురించి తెలుసు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం అలా లేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారానే ఈరోజు ఈ సంతోషంలో ఉన్నాం. కారణం ఆయన మీద ఆధారపడ్డాం. ఈరోజు ఇంత సంతోషంగా ఉండాలి కదా, కారణం ప్రభా పాల ముంచినా నువ్వే, నీట ముంచినా నువ్వే అని ఆయన మీద ఆధారపడ్డాం కనుక దేవుడు సహాయం చేస్తూ, అంటే అఫ్కోర్స్ దేవుడు ఎలా సహాయం చేస్తాడని అంటే, అతడు ఎవరో ఒకరిని ప్రేరేపించి ఎవరో ఒకరిని మనకు సపోర్ట్గా లేపుతాడు. అలాగా మీలో మా ఫ్యామిలీని స్ట్రెంగ్తన్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు అందరూ కారణమే. మీరు ప్రార్థన చేశారు, మా అన్నవాళ్ళు అయితే ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే వారు ఇస్తారు కానీ ఎప్పుడు అడగలేదు మరలా. అలాగే ఒక మా సొంత ఇంటికి వెళ్ళినట్లుగా మేము కొంతమంది ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప మా మీద ఉందని మీరు చూశారు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కుక్కలు చిప్పిన విస్తరలు అవ్వవలసిన నా కుటుంబాన్ని కేవలం దేవుడే ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు కనుక ఆయనకు మహిమ చెల్లించడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేసాం. సో ఒకే ఒక మాట, ఎలాంటి పరిస్థితులు ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, కానీ మీరు కానీ దేవుని మీద ఆధారపడితే మిమ్మలను దేవుడు విడిచిపెట్టడు. దానికి నేనే, మా కుటుంబమే లివింగ్ టెస్ట్ మనీ. సో ఈరోజు ఈ సంతోషకరమైన సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం అది. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప వలన ఉన్నాను. మేమేమై ఉన్నామో ఈరోజు ఈ స్థితిలో మీతో కలిసి సంతోషించడానికి కారణం దేవుని కృపే. మా గురించి, మా పరిచర్య గురించి మీరు దయతో ప్రార్థన చేయండి.
మా పిల్లలిద్దరూ కూడా పరిచర్లో వాడబడాలి. మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు కృప కలిగిన వాడు, మన దేవుడు మనము ఏదడిగినా ఇస్తాడు. మ్యారేజ్ ఈజ్ ఎ డివైన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో గమనించి చూస్తే వారిని ఆశీర్వాదించాడంట. ఆ ఆశీర్వాదం మామూలుగా లేదు, అన్ని విధాల అధికారం చేత, బలము, శక్తి, జ్ఞానము, ఆలోచన, ప్రణాళిక, సేవ మొత్తం అంతట్లోనూ కూడా ఆ కుటుంబం నుండి బయలు వెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశమైంది. నీ పెదవుల పైన దయారసమును పోస్తుంది. దయ ఎలాగొచ్చిందండి? అది ఎలాంటి ఒక రీతిలో వస్తుంది? ఆయన పోయిబొట్టుకి ఆ దయ ఏంటిదో చూపించాడు. 25 సంవత్సరాల అనుభవం అదేంటిదో మీరు ఇప్పుడు వివరించారు. మీకు ఒక మంచి గుణం ఇచ్చాడు ఆయన. అకుల ప్రిస్కిలకు ఉన్న గుణం అదేంటిదంటే ఆతిథ్యం ఇవ్వడం, హాస్పిటాలిటీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అది చాలా అవసరం. ఇక్కడ నన్నే అడుగుతుంటుంది సిస్టర్, ఏం చేయాలి బ్రదర్ మీరు వచ్చినప్పుడు ఏం వండమంటారు అంటుంటుంది. నాకేమో ఎప్పుడు వస్తారో నాకే తెలీదు, కాబట్టి చూద్దాంలేండి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగని కాదు, ఒకసారి 2 సార్లు వెళ్ళాం మేము, చాలా బాగా చూస్తుంటారు. దట్ ఎక్స్ప్రెసెస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఏ మాటతో ప్రారంభించారో ఆ మాటే చివరి వరకు ఉండాలి. మేమేమై ఉన్నామో అనే మాట, ఆ కృపని జ్ఞాపకం చేసుకోవాలి. గ్రేస్కి సబ్స్టిట్యూట్ లేదు, కృప ఒకటే. ఆ కృప ద్వారానే, కనికరం ద్వారానే మనము ఆయనలో జీవించిన వారుగా ఉంటాం. అందుకని ఒక కుటుంబము ఆ దీవెనలు, ఆశీర్వాదములు ఆ కుటుంబంలో ఉన్న యొక్క రీతిలో ఎలాగున్నాయిరా, ఎలాగొచ్చాయి అంటున్నప్పుడు ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ బికాస్ ద ఫ్యామిలీ బిలాంగ్స్ టు ద లార్డ్. కుటుంబం దేవునికి సంబంధించిన కుటుంబంగా ఉంటూ దేవుని ఆజ్ఞ ఏముందో, వాక్ ఏముందో అని చూసుకుంటున్నప్పుడు అలాంటి రీతిలో ఉన్న కుటుంబాన్ని దేవుడు దీవిస్తుంటాడు. భూమి పైన ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల గురించి ప్రార్థన చేసి ఆత్మీయంగా నడిపించి వారిని వర్ధిల్లింపచేసే ఆధిక్యతను ప్రభు మీకు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సార్, యువర్ ఫర్ కైండ్ టైం. బిషప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారికి, అమ్మగారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అది కూడా సిల్వర్ జూబిలీ యానివర్సరీ. చప్పట్లు కొట్టి రాదండి. ఈ బోర్డు మీద ఏం రాశారు? సెలబ్రేషన్. సెలబ్రేషన్ అంటే ఉత్సహించి సంతోషించి దేవుని మహిమపరిచే కార్యం. వారిని బట్టి ఆ ఇద్దరు కూడా ఎంత చక్కగా కూర్చున్నారు, ఇవాళనే పెళ్ళి అవుతున్నట్టు కూర్చున్నారు చూడండి. కనుక చాలా సంతోషం. అయ్యగారు చక్కని వాక్యం చెప్పారు. నేను వాక్యము చెప్పడానికి తలంచలేదు, కానీ వధువరులను ఇక్కడికి పిలుస్తున్నాను. రండిక, మీ గురించి ఏం చెప్పేది లేదు. కాదు రండి, మీరు నేను చెప్పినట్టు చేయండి. నేను వచ్చానుగా, నేను వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చేయటమే. ఇక రండి. ఇక వాళ్ళ చేతిలో లేదు ప్రోగ్రాం, కంట్రోల్ నా దగ్గర ఉంది. ఇప్పుడు రండి. వీరు ఒక చక్కని ఆదర్శ దంపతులు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఆదర్శ దంపతులు. కనుక ఈ చోట వారు కూడుకోవటం, మనల్ని పిలవటం, నన్ను కూడా పిలవటం, మాకు పరిచయం అయినప్పటి నుండి ఒక ప్రార్థన పూర్వకంగా ఒక మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ప్రేమించి అభిమానించి గౌరవించే ఒక దివ్యమైనటువంటి కుటుంబము. ఆ రోజు ఎట్టాగు మీరు మీ పెండ్లికి మమ్మల్ని పిలవలేదు కదా, ఈరోజు మీరు పిలిచారు. 25 సంవత్సరాల తర్వాత పెండ్లి డిన్నర్కు పిలిచారు. ఈరోజు పెళ్ళి 25 సంవత్సరాలు అయింది, భోజనానికి మాత్రం ఈరోజు పిలిచారు. ఇలాగ ఒక మంచి సెలబ్రేషన్ ఉంటుంది. వీరి యొక్క నాకు తెలియదు, అయ్యగారు స్పీకింగ్లో చెప్పారు, వారి యొక్క మెసేజ్లో చెప్పారు, ఈ మ్యారీడ్ లైఫ్ ప్రయాణము అది అంతే సంగతులు, అంతే సంగతులు. భార్య భర్తలు పక్క పక్కన కూర్చొని ఉంటే ఒకరినొకరు చూసుకోండి, అదంతే సంగతులు. ఇక అదంతే సంగతులు. ఎవరు దానిని అధిగమించి రాలేదు. కాకపోతే కంట్రోల్ అంతా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది గనక అది కంట్రోలింగ్ అన్నమాట. అదే గనకపోతే మనమేం తక్కువలమా? మనం అసలే తక్కువలం కాదు. మీరు కూడా తక్కువలు గారు, మాకు తెలుసు.
కానీ దేవుని చేత పట్టబడిన తర్వాత, వాక్యం చేత పట్టబడిన తర్వాత, ప్రార్థన అనుభవం దొరికిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకము దొరికిన తర్వాత చాలా మారినటువంటి ఆదర్శవంతమైనటువంటి కూడా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని. ఇట్స్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఆ రోజు అయ్యా ఎక్కడ జరిగింది పెళ్ళి? అమ్మా రామ్నగర్ చర్చిలో, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి క్యాథలిక్ చర్చిలో జరిగింది. ఈరోజు ప్రొటెస్టెంట్ ఇండిపెండెంట్ చర్చిలో సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఆమె చెబుదా. కనుక మీతో కొద్దిసేపు గడపటం మాకు చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మీ కొరకు మీతో కూడా ఎంత చెప్పినా తక్కువనే. మొట్టమొదటి పరిచయం బీబీసీ పక్కనే మాకు ఒక చిన్న పాత ఇల్లు కొనుక్కున్నాం. నన్ను ఓపెనింగ్ చేయటానికి ఉన్నప్పుడు మన పాస్టర్ అయ్యగారిని పిలిచాం. అప్పటికి ఒక్కడే పరిచయం, అమ్మగారి పరిచయం లేదు. అమ్మగారిని పిలవలేదు, అయ్యగారిని కదా, మీరు ఒక్కరే కదా ఇచ్చాను. ఓకే, ఇద్దరిని పిలిచి బతికించాడు. కలిగా త్వరగా వచ్చేసాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించాలి అని 25 సంవత్సరాల ప్రయాణం. ఈ బొమ్మనే చూడబుద్ధి అవుతుంది నాకు, ఈ ఫోటోనే చూడబుద్ధి అవుతుంది. ఇక చూడండి, ఇక్కడేమో పక్కన నిలబడ్డారు, అక్కడేమో చెయ్యి మీదేసి నిలబడ్డాడు. ప్రేమ పెరిగిందా తగ్గిందా చెప్పండి? అది సంగతి, అది చూపించడానికి పిలిచారు మనలో. కనుక ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బోత్. అండ్ మీ చిరునవ్వులు ఎప్పటికీ ఉండాలి. మీ మంచి కుటుంబ జీవితానికి, మరి ఆత్మీయ జీవితానికి బలమైనటువంటి ఆధారం ఏమిటి అంటే యూ రియల్లీ ప్రే టుగెదర్. మీరిద్దరు కలిసి ప్రార్థన చేసే బలములో మీరు ఇది శక్తిమంతులు అయ్యారు. ఆ తర్వాత రెండవది ఏమంటే దే ఆల్వేస్ షేర్ టుగెదర్. మీరు అమ్మగారికి వింటారా, అమ్మగారు మాట మీరు వింటారా? అది కొంచెం చెప్పే రాదు, ఉడిచిపోద్ది. సైగా చెప్తున్నాడు కానీ చెప్పటంలే బయటికి. అమ్మగారి మాటే వింటాడంట, మాట వినకపోతే కుదరదు కదా. కాదు, ది రియల్లీ love each other, submit each other, and they really work together in the light of the Lord. Amen. Light of the Lord. కనుక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పడానికి ఏమి లేదు. ఈ సెలబ్రేషను ఇక్కడ జరిగిస్తున్నందువల్ల మేము కూడా సంతోషపడుతున్నాం. కుటుంబములో ఉన్నటువంటి కార్యక్రమములాగే ఉంది అని నేను గ్రహిస్తూ ఉన్నాను. నేను ఒక మాట రెవరెండ్ సాగబాబు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వారు దండలు మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాత మరి అది జరిగిన తర్వాత ఇద్దరు ప్రమాణాలు చేయాలి. చెప్పండి ఆమె చెప్పండి. ఇద్దరు ప్రమాణాలు చేయాలి. ఏది నేను ఇచ్చిన విన్నారా? ప్రమాణాలు చేస్తారు. కనుక ప్రమాణాలు చేసేశారు. నేనేమో మళ్ళీ రాంగ్ డైరెక్షన్ పోవటంలే. ఆ ప్రమాణాలను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ప్రమాణాలను గుర్తు చేసుకునే ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. ఒకవేళ భార్య మర్చిపోతే భర్త గుర్తు చేయాలా? ఒకవేళ భర్త మర్చిపోతే చెప్పండి. కనుక ప్రమాణాలు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి ప్రమాణాలు. కనుక రెవరెండ్ సాగర్ బాబు, పాస్టర్ రవికుమార్ గారు, ఆ తర్వాత దీపిక వాళ్ళ సిస్టర్ బ్రదర్ అంటుంటారు. నువ్వేమన్నాను నీ ఇష్టం. ఈరోజు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తే మరీ మంచిగా ఉంటుంది. ఓకే డాడీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇట్స్ బ్యూటిఫుల్ టు బీ హియర్. అండ్ యాక్చువల్లీ క్యాంపస్లోకి వస్తున్నప్పుడు మధ్యాహ్నం వరకు క్యాంపస్లోనే ఉన్నాం. రోజు మాకు ఇక్కడ సిఎస్ఎం జరుగుతుంది, చిల్డ్రన్ సమ్మర్ మినిస్ట్రీ. ఆఫీస్కి వస్తుంటాం. లోపల రాగానే నేను మా క్యాంపస్లోకి వచ్చానా లేదా అని డౌట్ వచ్చింది నాకు. అంత లైటింగ్, అంత సెలబ్రేషన్స్ చక్కగా అనిపిస్తుంది. పొద్దున బ్రదర్ రవి గారిని అడిగినప్పుడు ఈవినింగ్ చిన్న ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. వారు ఏమన్నారంటే ఈ 25th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుండి అన్నా ఇంకొంచెం మంచిగా ఉందామని ప్రయత్నం చేద్దామంటున్నాడు అని చెప్పారు. అయ్యగారు చెప్పారు ఇప్పటి నుండి అన్నా. నాకేం జ్ఞాపకం వచ్చిందంటే అయ్యగారు యు ఆర్ సూపర్ సీనియర్, నేను జూనియర్. ఈ 25th
యానివర్సరీ నాకు రావాలంటే దాదాపు ఇంకా 10-12 సంవత్సరాల జర్నీ ఉంది. సో దెర్ ఇస్ నో సజెషన్. జూనియర్ సీనియర్స్ సజెషన్స్ ఏమి ఇస్తారక్క కదా, ఏమి ఇవ్వడానికి ఏముండదు. ఒకటి మొన్న ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నేను మా ఇంట్లో నేను నా భార్యకి ఎక్కువ సారీ చెప్తూ ఉంటా. మీరు చెప్పేటోళ్ళు గారు కదా, మీరు చెప్పారు. అండ్ నవ్ ఐ రిమెంబర్ ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల ప్రయాణం అయినప్పుడు న్యూలీ వెడ్ దగ్గర నుండి రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, జాబ్, పిల్లలు, తర్వాత ఫ్యామిలీలో సెటిల్ అవ్వటం, ఇదంతా చేయడానికి ఇట్స్ ఎ జర్నీ. ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. అండ్ కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు కొంచెం ఫ్రస్ట్రేషన్ చూపించే ఆ స్టేజ్ అదంతా దాటుతుంది. నేనంటాను, ఐ థింక్ దిస్ సిల్వర్ జూబ్లీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఇయర్స్ వేర్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ డోంట్ థింక్ యూ విల్ టెల్ సారీ టు ఈచ్ అదర్, because you know each other more than anybody, you understand each other's heartbeat and you know each other's mindset. And now I think from now on I think we would see you a different married life. I think that's the beauty of this silver jubilee. By the way, just నేను ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఈ ఫోటో చూస్తే బ్రదర్ గారు ఎవరిలా కనబడుతున్నారు? మిగతా వాళ్ళందరూ సినిమాలు చూసేటోళ్ళు కాదు కదా. ఎగ్జాక్ట్లీ అరవింద్ స్వామిలా కనబడట్లేదా అయ్యగారు? నాకు తెలిసి సిస్టర్ ఆ రోజుల్లో సరే అని చెప్పడానికి అదే అపీరెన్స్ అనుకుంటా. సో వండర్ఫుల్, బ్యూటిఫుల్, యా. అండ్ దెన్ ఇట్స్ దే లుక్ బ్యూటిఫుల్. ఒక మాట చెప్తాను అయ్యగారు అమ్మగారి గురించి. యాక్చువల్లీ వారు డాడీకి చాలా క్లోజు, కానీ ఫస్ట్ వారు పరిచయమైంది నాకు. మేము ఒక కాన్ఫరెన్స్, ఒక మీటింగ్ ఇక్కడ క్యాంపస్లో అటెండ్ అయినప్పుడు అక్కడ పరిచయం అయ్యారు. దాని తర్వాత నాన్నతోని వారి రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అయింది. తర్వాత సాలోమోనుతోని ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ హౌ దిస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. మా కుటుంబంలో మా ఇండ్లలో మా బ్రదర్స్, మా సిబ్లింగ్స్ మినిస్ట్రీ వైజ్గా లేకపోతే ఫ్యామిలీస్ వైజ్గా మా ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నాన్నగారి ద్వారా వారికి వెళ్తూ ఉంటుంది. నాన్నగారి ద్వారా అయ్యగారు అమ్మగారికి వెళ్తుంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఐస్. మేము మా కళ్ళారా చూసింది ఏమిటంటే వారు ప్రార్థన యోధులు. మీన్ దే ఆర్ ప్రేయర్ వారియర్స్. అండ్ కొన్నిసార్లు ఈ క్యాంపస్లో చూసినప్పుడు వారి కార్ ఎక్కడో మూలక ఆగి ఉంటుంది. 2-3 రోజులుగా ఆ సినాయి సెంటర్లో వారు ప్రేయర్లో గడుపుతున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తుంటాం. నాకు తెలిసి వారు ఇంటికన్నా ఎక్కువ ఈ క్యాంపస్ను ప్రేమిస్తారు. వారు ఇక్కడికి వచ్చి ప్రేయర్లో చాలా ఎక్కువ గడుపుతుంటారు. అండ్ దెన్ సమ్ టైమ్స్ మేము ఆఫీస్లో కూర్చొని పని చేసుకున్నప్పుడు కూడా ఆ గట్టి ప్రేయర్ వాయిస్ మాకు బయట వినబడుతూ ఉంటుంది. సో అంత చక్కటి దైవ సేవకులు వారు మీకు గురువులుగా ఉండి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నడిపిస్తున్నారు అంటే అది దేవుని కృప. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సిస్టర్, బ్రదర్, అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంతసేపు మాట్లాడతాను అనుకోలేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ లైఫ్ అండ్ మే ద లార్డ్ రిచ్లీ బ్లెస్ యూ అండ్ డూ వండర్స్ త్రూ యూ, expand the territories of your ministry and may his name be glorified in and through your life. And this is what I want to say. Let's pray. అందరం ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, మా గొప్ప దేవ, సమస్త ఆశీర్వాదాలకు కర్తవైనటువంటి దేవ, ఈరోజు నేను ప్రత్యేకంగా మీ దాసులు, దైవ సేవకులు, అభిషక్తులు, యేసయ్యా మీ ద్వారా సేవకు పిలువబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన యోధులు, వాక్యాన్ని పట్టుకొని నా తండ్రి, వాక్యాన్ని లోబడి, వాక్యాన్ని స్వీకరించి, వాక్యముతోనే జీవిస్తున్నటువంటి ఈ నీ ప్రియమైనటువంటి దంపతులైనటువంటి బ్రదర్ రవి గారిని బట్టి, సిస్టర్ దీపికాను బట్టి మేము మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం నా తండ్రి వారిని మీరు జతపరిచారు. యేసయ్యా వారిని ఒక కుటుంబముగా చేశారు. నా తండ్రి, నా దేవ, బిడలను అనుగ్రహించి దీవించారు. నా తండ్రి, గత 25 సంవత్సరాలు నా తండ్రి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు నా తండ్రి వారు చూచి అనేకమైనటువంటి పరిస్థితులను నా తండ్రి అధిగమించి ఈరోజు నా తండ్రి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నట్టుకు మీరు చూపుతున్నటువంటి ఈ కృపను బట్టి మీకు వందనాలు. గత కాలమంతయు నా తండ్రి మీరు చేసిన మేలులను బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి,
చూపిన మీ కృపను బట్టి మేము మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి పట్ల నా తండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉంచినందుకు మీకు వందనాలు. అనేక మందిని నా తండ్రి ఆధ్యాత్మికంగా యేసయ్యా ఈ మంచి విశ్వాస ప్రయాణంలో నడిపించుటకు, మీ వాక్యమును బోధించుటకు, మీ వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి మర్మాలు యేసయ్యా చెప్పుటకు వారిని మీరు లేవనెత్తినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా తండ్రి ఈ చక్కటి సెలబ్రేషన్ ద్వారా మీకు మాత్రమే వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామము మాత్రమే ఘనపరుస్తున్నాం. వారి జీవితంలో నా తండ్రి మీరు వారి చెయ్యి పట్టుకొని నడిపించినందుకు మీకు వందనాలు. యేసయ్యా కష్టకాలంలో వారి హృదయాల్లో మీరు పెట్టినటువంటి నా తండ్రి ఈ సేవ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని నా తండ్రి అనేకులకు నా తండ్రి ఈ బిడలు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా ఉండగలుగుటకు కృప దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ఈ చక్కటి సంతోషంలో నా తండ్రి మేమందరము పాలు పొందుటకు మీ కృప దయచేశారు నాయన, మీకు వందనాలు. అభిషేకించండి, ఆశీర్వదించండి నాయన. యేసయ్యా వారిని చూచి ప్రతి బిడ్డలు నా తండ్రి యేసయ్యా భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి నా తండ్రి తెలుసుకొని నేర్చుకున్నట్టు కృపలు దయచేయండి నాయన. మీ స్వరూప స్వభావములోకి నా తండ్రి అనుదినము నా తండ్రి నా దేవ ఈ ప్రియమైనటువంటి దంపతులు ఎదుగుట ద్వారా నా తండ్రి యేసయ్యా మీ నామమునకు మహిమకరంగా నా తండ్రి మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మంచి స్నేహితులను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మా కోసం విజ్ఞాపన చేయుటకు మీరు వారిని చూపినందుకు మీకు వందనాలు. యేసయ్యా మీ సన్నిధి చేత నా తండ్రి మీ బలము చేత మీ శక్తి చేత నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి నడిపించి మహిమ పొందుమని అన్ని నామములకు మించినటువంటి శ్రేష్టమైన ఏకైక పరిశుద్ధ బలమైనటువంటి నామమైన యేసు నామమున మాత్రమే మేము ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ముందు ప్రమాణాలు చేసుకొని ప్రమాణాల్లో గనక వాళ్ళు వచ్చేసినారంటే ఆ తర్వాత దండలేపించి పెళ్లి కార్యక్రమాన్ని జరిపిస్తాం. చక్కని ప్రార్థన బాగు చేశారు కనుక మీరిద్దరు మీ స్వదాగా మీరు ప్రమాణాలు చేయాలి. నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తారో అది మనం విందాం. అది అయిన తర్వాత వారికి గార్లెండ్ ఎక్స్చేంజ్ చేద్దాం. మా 2 మడతల గార్లెండ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. సో అమ్మ మైక్ తీసుకోండి. ఇంకొక మైక్ ఏది? బైబిల్స్ కూడా ఉన్నాయి. ప్రమాణాలు అయిపోయినాక బైబిల్ ఇస్తాం కదా. రైట్. ఇటుగా అది తిరిగేది, ఎదురెదురు తిరగాలి. ప్రమాణాలు ఒక మాట చెప్పి ఓకే. హల్లెలూయా. యాక్చువల్గా ఇది దీపిక డిజైర్. యాక్చువల్గా 25 years క్రితం అంటే మే 1న మేము ప్రమాణం చేసాం దేవుని ఎదుట, సంఘం ఎదుట. కానీ దాంట్లో తొలగిపోయాం. మరలా ఒకసారి దేవుని ఎదుట మీ ఎదుట ప్రమాణం చేసి దేవుని కృపలో మేము ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాం. ఇది తప్పో ఉప్పో మాకు తెలియదు, కానీ మీ అందరూ మా గురించి ప్రార్థన చేయాలి. మరి ఒకసారి మేము మా యొక్క వౌస్ని రెన్యూ చేసుకుంటున్నాం. ఓకే. దేవుని సన్నిధిలో మన ఎదుట మనల్ని అందరినీ సాక్షులుగా పెట్టి ప్రమాణాలు చేస్తున్నారు. నేను కూడా చిన్న మాట ఏంటంటే మాకు May 1st 2000 ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మాతో వవ్స్ చెప్పించారు, కానీ మాకు గుర్తులేదు. అవి అంటే దాని ఎఫెక్ట్ ఏంటో అనేది కూడా మాకు అంతగా తెలియలేదు. బట్ యాజ్ వీ వాకింగ్ ఇన్ ద లార్డ్ ఆ వవ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేసి మేము గ్రహించాము. సో ఈ 25th anniversary మేము రిన్యూవల్ చేసుకోవాలనేసి అనుకున్నాము. ఇట్స్ నాట్ అంటే ఎవరో చెప్పించాలని కాదు, మా సొంతంగా మేము ఇద్దరికి ఒకరినొకరు మేము కమిట్ చేసుకోవాలనే ఒక థాట్ తోటి మేము ఈ రిన్యూవల్ ఆఫ్ ఏమంటారు వవ్స్ మేము చేయాలనేసి ఆశపడ్డాము. సో మీరు ఇటు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పాలి, మీరు అలాగే చెప్పాలి. మై డియర్ వైఫ్ దీపిక, దేవుడు నిన్ను నాకు భారీగా ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుణ్ణి సంపూర్తిగా ఎరిగిన సమయంలో ఒక మంచి భర్తగా కానీ ఒక మంచి తండ్రిగా కానీ నేను ఉండలేదు. ఇప్పుడైతే దేవుని యొక్క కృపలో వాక్యాన్ని తెలుసుకొని నా బాధ్యతలను నేను శ్రద్ధాభక్తులతో నిర్వహించాలని, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి సంఘ సేవకుడిగా నేను నీతో కలిసి నడవాలని, అటు కృపను దేవుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ మరణం వరకు నీతో ఉండడానికి, కలిసి ఉండడానికి నేను ప్రమాణం చేస్తా ఉన్నాను.
ఇలా పెట్టాలా? ఇప్పుడు ఇలా పెట్టాలా? మై హస్బెండ్, మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ యూ ఇన్ మై లైఫ్. అప్పుడు చేసిన ప్రమాణాలు అంతగా గుర్తులేదు, దాంట్లో ప్రయాణం చేసినాం అనేది కూడా అంతగా తెలియలేదు, కానీ బట్ ఇది మొదలుకొని ఐ విల్ స్టాండ్ ఆల్వేస్ బిసైడ్ యూ. We do not know what God has in store for us. In any which ways, ఏ సిచ్యువేషన్ అయినా నీ పక్కనే నేను ఉంటాను, అన్ని సమయాలలో నీ తోడై ఉంటాను. And I will love you unconditionally till death do us apart. Amen. Thank you. అసలైనటువంటి సంగతి, ఈరోజు వారు ప్రమాణం చేసిన విధానం చూస్తే గుండెలు మళ్ళా డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటున్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ దర్ లైఫ్, వెరీ గ్రేట్ మూమెంట్ ఇన్ దర్ లైఫ్. హృదయపూర్వకంగా మనసు పూర్తిగా వారు ఈ ప్రమాణాలను చేశారు కనుక నేను గార్లాండ్ ఎక్స్చేంజ్ కోసం ఇవ్వండి. గార్లాండ్ ఎక్స్చేంజ్ కోసం కొంచెం ఇక్కడ మూడేస్తారా పైన? రైట్, అవును. నిజమైనటి పెండ్లి కనుక అమ్మ. నాకు తెలియదు ఎవరి దండ వేయాలని, నా వైపు చూస్తారేంటి? అది సంగతి. ఇక కొడుకులు అమ్మ నాన్నల పెళ్లిళ్ళు చేస్తా అంటారు. వీళ్ళని అర్థమైందా? కొడుకులు అమ్మ నాన్నల పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి, రిక్కీ గ్రేట్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఈ సంతోషాన్ని యాడ్ చేశావు. ఆ తర్వాత సంగతి మమ్మీ డాడీకి గార్లెన్స్ ఇచ్చేసేయండి.
కేక్ కట్ చేయటానికి ముందు ఒక ప్రార్థన మీరు చేయాల్సిందిగా కోరబడుతూ ఉన్నారు. రండి. అయ్యారు బాగున్నారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గరుడైన దేవ, పరిశుద్ధుడగునైన జీవాధిపతి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంవత్సరాలు జరుగుతుండగా మీరు నీ కార్యములను నూతనపరిచే గొప్పదోడు ప్రభా. ప్రిబిడులు తండ్రి ప్రభా రవికుమార్ గారిని, అలాగే సహోదరి దీపికా గారిని మీరు ప్రేమించి వారి వైవాహిక జీవితంలో 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇంతవరకు చేసిన మేలకే నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ఆయన. వారిని కుటుంబంగా మాత్రమే కాకుండా ప్రభా నీ సేవకులుగా ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ పరిచర్యలో ప్రభా ముందుకు సాగటానికి ప్రభా మీరు అనేక ఆత్మలకు ప్రభా ఒక ఆదర్శప్రాయమైన దంపతులుగా ఆ బిడ్డలను నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా గడిచిన 25 సంవత్సరాల్లో మీరు చేసిన మేలకై నీకు స్తుతులు చెల్లిస్తూ ముందున్న సంవత్సరాల్లో వారికి ఇంకా నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని, నూతన బలమును దయచేసి ప్రభా నూతన ఆత్మలను ప్రిబిడ్లకు అప్పచెప్పిన ఆయన ప్రభా నీ కొరకు తండ్రి నూతన బలం పొందుకుని ముందుకు సాగుతాన్ని కృప దయచేయండి ప్రభా. వారి కేక్ కట్ చేస్తూ ఉండగా కేక్లో ఉన్న మాధుర్యము తండ్రి ప్రభా ఎటు రీతిగా మానవునికి సంతోషాన్ని ఇస్తుందో వారి యొక్క జీవన తండ్రి ప్రయాణములు తండ్రి, వారి యొక్క తండ్రి మాటలు, వారి యొక్క తండ్రి ప్రభువా ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ప్రభువా సేవ అనేకులకు మాధుర్యంగా ఉండడానికి నీ కృప దయచేయమని వేడుకొంచుతున్నాను తండ్రి. నీకు వందనాలు. వారు చేసిన ప్రమాణాలు మీరు విన్నారయ్యా, అందును బట్టి నీకు వందనాలు. ఆ ప్రమాణాలను మీరు స్థిరపరిచిన ఆయన ఇరువురు తండ్రి ప్రభువా తండ్రి నీ సేవలో ఘనంగా ముందుకు సాగటాన్ని కృప దయచేయండి తండ్రి. నీ దాసులు నీ సేవకులు తండ్రి చేసిన తండ్రి ప్రభా ప్రార్థనలు మీరు విన్నారయ్యా, నీకు వందనాలు తండ్రి. అటు రీతిగా ప్రిబిడులు మీరు ఆశీర్వదించి నీ మేలతో నింపిన ఆయన నీవే మహిమ ఘనత ప్రభావంను తెచ్చుకోవని మా ప్రాణనాథుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో ఈ కొద్ది వినపాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.